యోర్దాను నది ఏకరాశిగా ఆగిపోయింది కదా. ఇంత మహా కార్యాలు చూశారు కదా వారు. దేవుని బాహుబలము చేత ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు 10 కార్యాలు, దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు 10 కార్యాలు చూసి ఆ శ్రమ నుంచి వారు అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి వెండి బంగారం అదంతా కొలసొమ్ముగా పట్టుకొని సంతోషంతో వస్తూ ఉన్నారు కదా. ఇంత బాహుబలం చూసిన వీరు ఎప్పుడైనా భయపడ్డారు అన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగిందా? నిరంతరం భయపడ్డారట వీళ్ళు. నేను చెప్తున్నాను మీకు, వీళ్ళకి ఒక స్థలం గుర్తొస్తే మాత్రం గడ్డ 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 వణుకుతూ ఉంటారట వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలండి ఇంచుమించు 20 లక్షల పైచిలుకు ఉన్నవారు వాళ్ళు. వీళ్ళకి ఒక స్థలం గుర్తొస్తే గడ్డ 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 వణుకుతూ ఉంటారంట. ఎప్పుడు నిద్రలో కూడా వణుకుతారంట. ఆ స్థలం పేరు గుర్తొచ్చినా, ఆ స్థలం గుర్తొచ్చినా సరే. మోషే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్న వీరిని చూసి దేవుడే చూసి మోషేను ఎన్నుకొని వారిని విడిపిస్తాను నేను అని చెప్పి మోషేను తీసుకుని వచ్చి అద్భుతమైన కార్యాలు చేసి వారిని విడిపించడానికి పంపించాడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోషే, దేవుని ముఖాముఖిగా ఎరిగిన వాడైన మోషే గురించి ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభువే మోషే వంటి ఒక ప్రవక్త మీ మధ్యలోనికి వస్తాడు అని చెప్పుకున్నంత గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప ప్రవక్త, ఇటువంటి ప్రవక్తకి ఎన్నడూ భూమి మీద పుట్టడు అని చెప్పి దేవుడే చెప్పినటువంటి ప్రవక్త. ఈ ప్రవక్తను వాడుకుని ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తన వెంట నడుచుకుంటూ సముద్రాన్ని పాయలు చేసుకుంటూ వెళుతూ యోర్దాను దాటు వెళుతూ ఏదైతే వాగ్దానం చేయబడిన దేశం ఉందో ఆ దేశానికి వెళ్ళడానికి చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు. మోషే అక్కడ దాకా పోయాడు, కనాను దేశం చూశాడంతే. నెబో పర్వతం మీద చూసి నువ్వు వెళ్ళలేవు, కాకపోతే చూడు మోషే, వీరందరూ వెళతారు అని చెప్పాడు. నెబో పర్వతం మీద ఎక్కాడట మోషే. ఆ నెబో శిఖరం మీదకి ఎక్కి ఆ కనాను దేశాన్ని అలాగూ చూసి ఆ తర్వాత మరణించాడు ఉంది. మరణించిన తరువాత సాతాను గొప్ప కార్యం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. వీరందరినీ చెదరగొట్టడానికి గొప్ప కార్యం చేయాలనుకున్నాడు. వారి మధ్య గలిబిలి సృష్టించాడు. అందుకే మోషే సమాధి ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకు ఎవరికి తెలియదంటే మోషే సమాధి ఎక్కడుందో ఆ సమాధిని, ఆ స్థలాన్ని సాతాను ఆరాధించేవాడిగా, లేకుంటే మోషేను ఆరాధించేవాడిగా చేయాలని ఇశ్రాయేలు మొత్తాన్ని నడిపించిన వాడు మోషే. అద్భుత కార్యాలు చేసిన వాడు మోషే. తన కర్రను చాపి ఆ దేవుడు వాడుకున్నవాడు మోషే. ఇంతకంటే గొప్ప ప్రవక్త ఎవడు ఉన్నాడు? ఇంతకంటే గొప్ప దైవుడు ఎవడు ఉన్నాడు? ఇంత మహిమ కలిగిన వాడు ఎవడు ఉండడు? ఆయన ఆ శిఖరం నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు 40 దినాలు ఉన్న తర్వాత తన ముఖం అంతా మీకు మెరిసిపోయింది కదా, ఇంతకంటే గొప్పవాడు ఉంటాడా? ఆరాధించండి అని చెప్పాడు సాతాను. తన మహిమను ఏ మనిషికి కూడా ఇవ్వని దేవుడు మిఖాయిలును పంపించి ఆ గొడవను తీసివేసి మోషేను తీసుకెళ్లి తనకి ఇష్టం వచ్చిన చోట పాతి పెట్టాడు. అందుకే ఎక్కడుందో మోషే సమాధి ఈనాటికి కూడా ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సమాధులకు ముఖ్య వాళ్ళు తయారయ్యారు. బాగా దైవజనుని సమాధి అయినా, లేకపోతే కొంచెం గొప్ప వ్యక్తి సమాధి అయినా, అబ్బో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవడం, పూజలు చేయటం, దండలు వేయటం, ఏదైనా గుర్తు చేసుకుని అసలు చెప్పేది కదా. సమాధులకు ముఖ్య వాళ్ళు తయారయ్యారు భూమి మీద. దేవునికి రావాల్సిన మహిమను మనిషికి అప్పగించుకుంటూ సమాధులకు మొక్కడం తయారయ్యారు. క్రైస్తవులు కూడా అనేక మంది సమాధులకు మొక్కడమే తయారు చేశారు. ఇది సాతాను, లూసిఫర్ పనిన ఒక పన్నాగమన సంగతి తెలియపరుస్తున్నాను. మొట్టమొదట మీకు నేను, మోషే కాలం అయిపోయింది. యెహోషువను దేవుడు అభిషేకించుకున్నాడు. ఇప్పుడు యెహోషువను అభిషేకించుకొని ఇక మిగిలి ఉన్న ఈ జనాంగాన్ని మోషే తర్వాత నువ్వే నడిపించాలని చెప్పేసి నేను నీకు తోడై ఉంటాను యెహోషువ అని చెప్పి దేవుడు అభిషేకించి నడిపిస్తూ ఉన్నప్పుడు వాడిని తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకుని ఉన్నాడు. నిలబడ్డాడు దేవుని కొరకు యెహోషువ. అభిషేకించిన తర్వాత యెహోషువ ఎటువంటి వాడు అంటే ఓటమి ఎరుగని వాడు యెహోషువ. 32 రాజులను ఓడించిన వాడు. అసలు ఓటమే తెలియదు. తన ముందు తను చెప్పిన ప్రకారం దేవుని మాటని తను చెప్పిన ప్రకారం యోర్దాను ఏకరాశిగా ఆగిపోయింది. అక్కడ ఎరికో గోడలు కూలిపోయాయి. అక్కడ స్తుతిస్తూ ఉన్నప్పుడే రాజులంతా వచ్చి తన పాదాల చెంతబడి క్షమించమను, లేకుంటే ఓడిపోయామని చెప్పేసి ఒప్పుకొని గడగడగడ వణికేవారట ఇతర రాజులు మొత్తం. అటువంటి వాడు యెహోషువ. ఈ యెహోషువ ఒకరోజు ఒక సందర్భంలో బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఓటమి ఎరిగిన వాడు కదా యెహోషువ. అసలు ఓటమే లేనివాడు యెహోషువ. చిన్నపట్టి ఎరుకోని జయించాడు యెహోషువ. చిన్న పట్టణం, అమ్మోరీయులు అని రాయబడి ఉంది బైబిల్లో. ఈ అమ్మోరీయుల పట్టణం హాయి అనే పట్టణాన్ని ఓడించడం కోసం ఒక 3000 మంది వెళితే చాలు అని చెప్పేసి అనుకున్నాడు. కొంతమంది వెళ్ళారు, వేగు చూసేవారు. వారు చూసి వచ్చి, అయ్యా మనం ఎరుకో గోడనే కూల్చాం, ఎరుకో మొత్తాన్ని పట్టుకున్నాం,
అంతా దోచుకుని వచ్చి అంతా పట్టుకొని వచ్చాం దేవుని ధనాగారంలోనికి. దేవుడు చెప్పిన రీతిగా విజయం పొందుకున్నాం. 120 అడుగులు వెడల్పు కలిగిన ఆ గోడను, 120 అడుగులు ఎత్తు కలిగిన ఆ గోడను ఊరికి నేను స్తుతులతో కూల్చివేశాం. హాయి పట్టణం ఎంతయ్యా? హాయి పట్టణం ఎంత ఉంది అసలు చెప్పుకోవడానికి? దానికి మన సైన్యం అంతా పోవాల్సిన అవసరం లేదన్నారట వేగుల వారు. మరి ఏం చేద్దాం? యెహోషువ అన్నాడు, 3000 మందిని పంపిద్దామయ్యా చాలు, 3000 మందిని పంపిద్దాం చాలు. వారు సింపుల్గా, ఈజీగా, అసలు ఏమి యుద్ధం కూడా ఎక్కువ చేయకుండానే హాయి పట్టణాన్ని జయించి నీ కాడ నీ పాదాచంతకు తీసుకుని వచ్చి పెడతారయా అని చెప్పేసి అన్నారు. అప్పటికి అమోరీయులు కానీ, ఫిలిస్తీయులు కానీ, కనానీయులు కానీ వీరంతా యెహోషువ ఆ సైన్యం అంతా వస్తుందంటే గడగడగడ వణికేవారట. వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టి ముందే భయపడి కొంతమంది చచ్చిపోయిన వారు ఉన్నారట భయంతో, హార్ట్ అటాక్ వచ్చి. అటువంటి అమోరీయులు చిన్న పట్టణమైన హాయి పట్టణంలో ఇశ్రాయేలు ఓడిపోయారు. 36 మంది చనిపోయారట సైన్యంలో నుంచి. వెనక్కి తిరిగి మిగతా వారంతా పరిగెత్తుకు వారి ముందు నిలబడలేక, వారి కత్తి వాటం చేత నిలబడలేక మిగతా వారంతా పారిపోయి పాలెంలోనికి వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉన్నారట. మేమైతే నిలబడలేకపోతూ ఉన్నాము హాయి పట్టణ ఆ సైనికుల ముందు, మా వలన కావట్లేదు, ఈ సైన్యంలో నుంచి 36 మంది చనిపోయారా అని చెప్పేసి అన్నారట. ఓటమి ఎరుగని రాజు ఇప్పుడు ఏడుస్తూ అంటూ ఉన్నాడు, అయ్యా ఏడుస్తూ గబగబా లోపలికి వెళ్ళాడట, గుడారంలోనికి వెళ్ళాడు, దేవుని గుడారంలోనికి వెళ్ళాడు. వెళ్ళి ఏడుస్తూ అంటున్నాడు, అసలు ఓటమే తెలియదు కదా మాకు తోడై ఉంటా అన్నావు కదా నువ్వు, మాకు ఓటమే లేదు కదా, ఇంతమంది రాజులను ఎరుకొని కూల్చావు, యోర్దాను ఏకరాశిగా ఆపావు, ఈ కనాను దేశం మొత్తాన్ని వీరికి స్వాస్థ్యంగా ఇస్తా అన్నావు కదా, ఓటమి చూడలేని నాకు ఈ చిన్న పట్టణం నుంచి ఓటమేంటయా? ఏడుస్తున్నాడంట. తన ముఖాన్ని కాలసందులో పెట్టుకొని దేవుని మందసం ముందు బాగా తలని నేలకు ఆనిచ్చి ఏడుస్తూ వెక్కి చెబుతూ ఉన్నాడట. వెక్కి చెబుతూ, వామ్మో నాకు ఓటమే, దేవా నువ్వు తోడై ఉంటాయని చెప్పేసి మమ్మల్ని విడిచిపెట్టావా? ఇంతవరకు నువ్వు తీసుకుని వచ్చి ఒకవేళ నువ్వు విడిచిపెట్టి ఉంటే ఆ హాయి పట్టణం వారి చేతిలో మిగతా వారంతా ధైర్యం తెచ్చుకొని అందరిని నశింపజేస్తే నీ స్వాస్థ్యమైన వీరందరూ భూమి మీద ఉండకుండా ఉంటారు కదా, ఎందుకు ఇలా చేసావయ్యా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడట. 1 మారు ఏడ్చాడు, 2 మార్లు ఏడ్చాడు, మరలా ఏడుస్తూనే ఉన్నాడు, సమాధానం వచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. యెహోషువ, నువ్వెందుకు నేలని ముఖమానిచ్చావు? నీ గుడారంలో పాపం పెట్టుకొని నువ్వెందుకు నన్ను అడుగుతూ ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. చదవండి ఒకసారి ఈ మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి చదవండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో ఇట్లా, నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. చెబుతున్నాడు దేవుడు. ఇదంతా మాట్లాడుతూ అంటూ ఉంటే ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. యెహోషువకు బాగా తెలుసు. అంటాడు, యెహోషువ ఒకవేళ జ్ఞాపకం చేసుకుని ఉంటాడు, యెహోవా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు. ఒకసారి అడుగుదాం లేదా 2 సార్లు అడుగుదాం, తర్వాత సమాధానం ఇవ్వడేమో, వాదించడేమో అని చెప్పేసి, పాపమా నా గుడారంలో పాపమా, ఈ పాలెంలో పాపమా అని చెప్పేసి అంటున్నాడు. ప్రియ దైవజనమా, మీకు మాట తెలియజెబుతూ ఉన్నా నేను, నీ ఇంటిలో పాపం పెట్టుకొని దేవుని ఆశీర్వాదం రావాలంటే ఎట్టి పరిస్థితిలో రాదు. నీ గుడారంలో పాపం నిలుపుకొని అయ్యా ప్రభువా అంటే కనికరించడానికి దేవుడు పాపాన్ని ఒప్పుకునేవాడు కాదు. యెహోషువ తన పాలెంలో పాపం ఉన్నందుకు
ఓటమి, చిన్న పట్టణం ఇది. హాయి అనేది చిన్న పట్టణం, వారికి అసలు లెక్కే కాదు. వేగులు వారు చూసి చెబుతూ ఉన్నారు, అసలు లెక్క అయింది కాదు మనకు. అది మనం ఉన్నది ఎంత, ఆ హాయి పట్టణం ఎంత, అసలు ఎంత అది. మనం ఎక్కడికి వెళితే అక్కడ జడుసుకుని వారే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన కూడా ఉన్నారయ్యా. 3000 మంది పోదా, 36 మంది చనిపోయి వెనుక పారిపోయి వచ్చారట మిగతా వారంతా. నీ గుడారంలో పాపం పెట్టుకుని నీకు ఆశీర్వాదం రావాలంటే రాదు. చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో, చెప్పాలంటే ఒక పక్క నచ్చిన జీవితం జీవిస్తూనే ఉంటారు. ఆదివారం వచ్చినప్పుడు లేకుంటే దైవ సేవకులు కనబడినప్పుడు ఇంత కానుకేసి, అయ్యా మా గురించి ప్రార్థన చేయ, లేకుంటే మందిరంలోనికి వచ్చి మోకరించి క్షమాపణ కూడా అడగరు, దేవుని క్షమించమని కూడా అడగరు. కనీసం మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ బాధ ఉంది, మాకు ఈ కష్టం ఉంది, ఇది తీర్చాయా, చాలు ఇది తీర్చాయా. సేవకులు ఒకవేళ ముందు నిలబడితే, ఇలాగూ మేము ప్రార్థించామయ్యా, ఇది జరిగితే బాగుండు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే బాగుండు, మా ఆయన బాగుపడితే బాగుండు, మా ఆవిడ మమ్మల్ని పట్టించుకుంటే బాగుండు, నచ్చినవి లేకుంటే వారికి లోటైనవి సమస్తం అడిగి దేవుడు తీరుస్తాలే అని చెప్పేసి ఒక 100 అనిలు చేసినట్లు, లేకపోతే అనేక మంది తెలియనట్టు 100 రూపాయలు ఇస్తే దేవుడు ఒప్పేసుకుంటాలే, తీర్చేసుకుంటాలే అనుకునేవాడు కాదు. మీకు మాట చెప్పనా, లోకంలో ఉన్న దేవుళ్ళందరూ ఈ విధంగా ఉన్నారో తెలియదు కానీ యేసు ప్రభు మాత్రం ఇటువంటి వాడు కాదు. నువ్వు ఒక 100 ఇస్తేనో 1000 ఇస్తేనో, నీకు ఆస్తి ఎక్కువ ఉండి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తేనో నీ కోరిక తీర్చడానికి ఒప్పుకునేవాడు కాదు ఆయన. ఆయన ముందుకు రావాలి అంటే, ఆయన ఒప్పుకొని నీ ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదట నీ గుడారంలో పాపం లేకుండా ఉండాలి, నీ ఇంటిలో పాపం లేకుండా ఉండాలి. ఆయన దగ్గరకు వస్తే మొట్టమొదటి నిన్ను సరి చేసుకోవాలి. ఇటువంటి దేవుడు మన దేవుడు. రాజకీయ నాయకులు వంటి వాడు కాదు ఆయన. ఎంతమంది బలైపోయారో లోకంలో వింటూ, విద్యార్థులు ఎంతమంది ఉద్యమాల పేరుతో చనిపోయారు. అసలు ఉద్యమాల పేరుతో విద్యార్థులు చనిపోయారు. ఒరే, ఈ వర్గవాడికి ఓట్లేస్తే ఆ వర్గమోడు మన దగ్గరికి రానివ్వడరా, ఇటువంటి వారు కాదు మనం గెలవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి వీరి చేత ఉద్యమాలు చేయించి, ధర్నాలు చేయించి, నచ్చినట్టుగా వీరి చేత ఎంతమంది చనిపోలేదు. రాజకీయ నాయకులు బాగా ఉండడం కోసం, వారు గెలవడం కోసం, వారి కుర్చీ కాపాడుకోవడం కోసం ఎంతమంది జరగట్లేదు ఇప్పుడు కూడా. మీరు ఆలోచించండి ఒకసారి, జరగట్లేదా? జరుగుతుంది. ఎంతమంది చనిపోయారు. అటువంటి వాడు కాదు నా దేవుడు, అటువంటి వాడు కాదు ఆయన. నీ గుడారంలో పాపం పెట్టుకొని ప్రతిదీ కావాలి అంటే ఇచ్చేవాడు కాదు. మొదట నీ పాపం పోవాలి. యెహోషువతో అదే అంటున్నాడు దేవుడు, నీ పాదంలో పాపం ఉన్నది, నీవేళ నన్ను అడుగుతూ ఉన్నావు. ఇంకా యెహోషువకు అర్థమైంది ఇప్పుడు, పాపమా ఎవరు చేశారు, ఏం చేశారు, నేనే నీకు తెలియబరుస్తున్నా. యెహోషువ, శపితమైన దాన్ని ఏదైనా తీసుకోవద్దు అని చెప్పేసి అన్నాను. ఇశ్రాయేలులో నుంచి శపితమైన దాన్ని నీ పాదం మధ్యలో ఉంది, దాన్ని విచారించు అనుకుంటే ఏ విధంగా అనుకున్నాడు యెహోషువ. ఇలా అనుకున్నాడు, ఇంకా దేవుణ్ణి అడగాలనా మళ్ళీ కోపడతాడు. యెహోవా ఆత్మ నరునితోటి ఎప్పుడు ఎల్లప్పుడు వాదించదు. వాక్యం జ్ఞాపకం వచ్చింది యెహోషువకి. ఇలా లాభం లేదనుకున్నాడు. గోత్రాల ప్రకారం చీట్లు వేద్దాం అనుకున్నాడు. ఏ గోత్రం పట్టబడిద్దో దేవుని మందసం ముందు దేవుడు చూపిస్తాడు, వారిని ఆపుదాం, మిగతా వారిని పంపించేద్దాం అనుకున్నాడు. ఆ గోత్రంలో ఏ వంశం వారు వస్తారో వారిని ఆపుదాం, మిగతా వారిని పంపించేద్దాం అనుకున్నాడు. అదే జరిగింది. ఆ వంశంలో ఏ కుటుంబం పేరు వస్తుందో, ఏ కుటుంబం పెద్ద పేరు వస్తుందో అతన్ని పట్టుకుందాం, మిగతా వారిని పంపించేద్దాం అనుకున్నాడు. పంపించాడు. ఇదే జరిగింది. ఇదే విధంగా పట్టబడ్డారు. చివరికి జబ్ది అనే ఒక ఆయన పట్టబడ్డాడు. నీవేమైనా చేసావా జబ్ది, నాకు చెప్పు అని చెప్పేశానంటే, నేను కాదు అన్నాడు. అయితే నీ ఇంటి వారిని మొత్తాన్ని పిలిపించు అన్నాడు. మొత్తం వచ్చారు, కుటుంబస్తులు అందరూ వచ్చారు. అందరూ వస్తే వారిలో పురుషులందరిలో ఆకాను పట్టబడ్డాడు. తర్వాత ఆకాను పట్టబడ్డాడు. మొత్తాన్ని పంపించేశాడు మందిరం నుంచి బయటికి. అందరిని మందసం నుంచి పంపించేసి అంటూ ఉన్నాడు, నా కుమారుడా నీవు ఏమి చేసావో యెహోవా ముందు ఆయన పేరట నాకు మరుగు చేయకుండా మొత్తం తెలియపరచు నా కుమారుడా అంటే ఈ ఆకాను ఒప్పుకున్నాడట. చదువమ్మా. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. ఏం చేశాడయా అంటే అది చెబుతూ ఉన్నాడు, నేను శపితమైన దాంట్లో కొంత చూసి ఆశపడి ఇష్టపడి దాన్ని మీకెవరికి తెలియకుండా తీసుకుని వచ్చి నా ఇంటిలో నా గుడారం మధ్యలో దాచిపెట్టుకుని ఉన్నానయ్యా, అది ఇప్పటికీ నా గుడారం మధ్యనే ఉన్నది అని చెప్పేసి అన్నాడు. గబగబా చెప్పాడు. అంటూ ఉన్నాడు యెహోషువ, ఇంకా ఎందుకురా ఇంత పని చేసావు, చిన్న పట్టణమైన హాయి పట్టణం ముందు ఓడిపోయేటట్టు చేసావు, 36 మంది చనిపోయారు నీ వల్ల,
వారి కుటుంబాలకు, వారి భార్యలకు, వారి పిల్లలకు ఏమి సమాధానం చెబుతావు నువ్వు? వారిని రోడ్డు పాలు చేసావు కదా, ఎందుకు ఇంత పని చేసావు ఆకాను? సైన్యాధిపతివై ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి నీవా ఆశపడింది అంటే అవునయా అన్నాడు. అయితే నిత్యముగా మీరందరూ మీ కుటుంబం అంతా కూడా చచ్చిపోవాలి, ఇది యెహోవా ఆజ్ఞ అని చెప్పి తీసుకొని పోయారట. ఒక చోటకి అందరూ నెట్టుకొని పోయారు, తీసుకొని పోయారు. పదండి పదండి పదండి, ఇశ్రాయేలు మధ్యలో పాపం ఇక్కడ కనబడింది, ఈ ఇంటిలో కనబడింది, ఈ కుటుంబంలో కనబడింది, ఈ యజమానితో కనబడింది అని చెప్పేసి తీసుకొని అక్కడ దాకా పోయారు. ఇప్పుడు మనం నించుని ఉన్నాం కదా, అలా చూస్తే ఒక లోయలాగా కనబడుతుంటది. ఆ లోయ పేరే ఆకోరు లోయ. ఇశ్రాయేలుకి ఇదంటే భయం. ఎందుకు భయమో తెలుసా? ఇంతమంది జనంలో ఆ లోయలోనికి ఆకానును, తన కుటుంబాన్ని, తన భార్యను, తనకి ఎంతమంది పిల్లలు, మొత్తాన్ని, తన కుటుంబాన్ని అక్కడ నిలవబెట్టి రాళ్ళు తీసుకొని కొట్టారట. మొట్టమొదట రాళ్ళు తీసుకొని కొట్టారు, తర్వాత అగ్నితోటి తనని కాల్చి వేశారు. తర్వాత మిగిలి ఉన్న రాళ్ళన్నీ తీసుకుని పోయి ఆ కుటుంబం మీద వేస్తే వీరంతా చనిపోయిన తర్వాత ఒక కుప్పగా పేర్చబడ్డాయి. అవి దాని పేరే ఆకోరు లోయ. కుప్పగా పేర్చబడ్డాయంటే 2-3 రాళ్ళతో కొట్టుంటే పేర్చబడి ఉంటాయి. ఒకవేళ అమ్మ చెప్పండి అమ్మా, నాకున్న సమయమే తక్కువ. 2-3 కొడితే ఏమన్నా కుప్పలాగా పేర్చబడతాయా? చెప్పాలి, లేదు కదా. ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు అంతమంది కొట్టాలి వాళ్ళు, కుప్పలాగా పేర్చబడ్డాయి. ఇప్పుడు ఆ కుప్పను, రాళ్ల కుప్పను చూసి వీళ్ళు జడుచుకుంటున్నారు. వామ్మో వాయ్యో, ఆకాను దేవుడు ఏదైతే శపితమైన దానిని ముట్టుకోవద్దన్నాడో, తెచ్చుకోవద్దన్నాడో, అది ఇంటిలోనికి తెచ్చుకున్నందుకు ఆకాను తనని ఈ విధంగా చచ్చిపోయాడు. తను చేసిన తప్పు వల్ల తన భార్య, తన బిడ్డలు అందరూ ఈ విధంగా చనిపోయారు. వామ్మో వాయ్యో అని చెప్పేసి కేకలు వేస్తూ నిరంతరం దాన్ని చూసినప్పుడు లేదా తలుచుకున్నప్పుడైనా ఈ కార్యమును గురించి గడ్డగడగడ ఉనికేవారట. వీరు గడ్డగడగడ ఉనికేవారట. దాని పేరు ఆకోరు లోయ. దానికి ఇంకో పేరుంది, 2-3 పేర్లు ఉన్నాయి. బాధ కలిగిన లోయ, ఇంకో పేరుంది శ్రమగల లోయ, ఇంకో పేరుంది మరణముంచే లోయ. అదే ఆకోరు లోయ. మీకు మాట చెప్పి నేను ముగిస్తా. చదవండి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసిన కొట్టు. మరి గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను, శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను. నేను ప్రకటిస్తూ ఉన్న యేసు ఆకోరు వంటి నీ జీవితాన్ని నిరీక్షణ ద్వారముగా చేసేవాడైనా. ఆకారును రాళ్లతో కొట్టి కుప్పలు అగ్నితో కాల్చివేసి తర్వాత కుప్పగా పేర్చారు కదా, ఆ కుప్పను మెట్లుగా చేసుకుని నువ్వు పరలోకానికి చేర్చగలిగిన దేవుడిని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీ శ్రమను నిరీక్షణగా మార్చగలిగిన వాడు ఆయన. నీ బాధను నిరీక్షణగా మార్చగలిగిన వాడు ఆయన. నీ రోగం నీకు ఒక ఆకోరు లోయ కావచ్చు, నీ అప్పుల బాధ నీకు ఒక ఆకోరు లోయ కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు నీకు ఒక ఆకోరు లోయ కావచ్చు. నా ప్రభువును నమ్మితే నీ జీవితంలో ఏది ఆకోరు లోయలాగా ఉందో, ఏది కష్టంగా ఉందో, ఏది బాధగా ఉందో, ఈయనను నమ్మితే దాన్ని నిరీక్షణ ద్వారంగా చేయగలడు. నమ్మితే ఆమేన్ చెప్పు. నిరీక్షణ ద్వారంగా చేయగలడు ఈయన నమ్మితే. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఈ నాగిరెడ్డిపల్లిలో దైవజనులు ఇంత ఖర్చుపడి, ఇంత శ్రమపడి, ఇంత బాధపడుతూ, ఇంత అలసిపోయిన దేహాలతో కూడా కంటికి నిద్ర ఉండదు ఆయనకి, కంటికి నిద్ర ఉండదు వారికి అసలు. ఇంత ఈ అలసిపోయిన దేహాలతో కూడా ఎందుకు ఈ కూడిక నిర్వహిస్తున్నారు అంటే నీ శ్రమను పోగొట్టడానికి. నేను యేసు ప్రభు పాదాల చెంతకు తీసుకుని వచ్చి నీ ఆకోరు లోయలాంటి నీ జీవితాన్ని ఆయన మార్చగలడని చెప్పి తెలియపరచడానికి ఈ నాగిరెడ్డిపల్లి ఈ కూడిక నిర్వహించడం జరుగుతూ ఉంది. మీకు నువ్వు వస్తావా? ఈ రాత్రి నువ్వు వస్తావా? మనం అట్లెందుకు పోతాం అసలు? దేవుని పాదాల చెంతకు రమ్మంటే ఎందుకు వస్తాం అసలు? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఈ నాటికి కూడా పిల్లలు లేదు. అయ్యా యేసు ప్రభువుని నమ్ముకో అంటే కాదు సేను, కాదయ్యా, అలా కాదులే, మేము ఒక చోటికి పోతున్నాం, ఆ చోటికి పోయి మేము చేయాల్సింది చేస్తే మాకు పిల్లలు కలుగుతారు అన్నారు. ఇది ఇంచుమించు 6 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అతను ఎక్కడికి పోయాడో తెలుసా? ఎవరో ఏదో చెప్పారట, ఒక చెట్టు దగ్గరికి పోయాడు. చెట్టుని చూసి చెట్టు
చెట్ట, దాన్ని ఏం పెట్టి పిలవాలను, ఏ దేవుడిని పిలవాలను, ఎలా పిలవాలో తనకు తెలియట్లా. దానికి ఒక ముడుపు కట్టాడు, నన్ను తీసుకొని పోయి చూపించాడు అక్కడ దాకా. ఇదిగో ఈ చెట్టుకు ముడుపు కట్టా, ఖచ్చితంగా నాకు పిల్లలు అవుతారు, చిన్న పిల్లలు వస్తారు అన్నాడు. ఇంచుమించు 22 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళయి, 22 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళయి. ఈ చెట్టుకు ముడుపు కట్టామయా, నువ్వు వస్తుంది. చెట్టు ఏమని అడిగామంటే పిల్లల్ని ఏమని అడిగా. ఏమని అడుగుంటాడు ఇప్పుడు పిల్లల్ని? చెట్ట, నాకు పిల్లల్ని సంతానం కలుగు చేయి, అంతేనా? దానికే కాయలు లేవు, అసలు ఆ చెట్టుకే కాయలు లేవు. ఇవి ఈయనకేం కాయలు కాస్తుంది, ఇంకా ఏం సంతానం ఇస్తుంది? నేను మీకు మాట చెప్పనా, మీ ముందు నిలబడి ఉన్నాం కదా మేము. 2015 నాకు పెళ్ళయి అప్పటికి సంవత్సరంన్నర, నా తమ్ముడికి పెళ్ళయి సంవత్సరం. మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే, నా సొంత అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే అందరం వెళ్ళాం. గణపారం నివసిస్తూ ఉన్నాం మేము అప్పటికి. ఈ హెబ్రోన్ ప్రార్థన దేవుణ్ణి తెలుసుకుని ఒక సంవత్సరం అవుతుంది. అప్పటికి పిల్లలు లేదు. నాకంటే వెనక పెళ్ళైంది నా తమ్మునికి, నాకంటే వెనక పెళ్ళైంది. ఫంక్షన్కి వెళ్ళాం మేము. ఆ ఫంక్షన్కి వెళ్తే అదే ఫస్ట్ టైమో సెకండ్ టైం ఊరు పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళటం. ఈ ఫంక్షన్లో నన్ను పెంచిన మా అమ్మ ఉంది, నా భార్య, మా తమ్ముడు భార్య, మా కుటుంబం, బంధువులు అందరూ ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు. వారందరూ ఉన్న మధ్యలో నా తమ్ముని భార్య ప్రెగ్నెంట్, నాకంటే వెనక పెళ్ళైంది కదా, ప్రెగ్నెంట్. మేమేమో ఫంక్షన్ కదా, అక్క వాళ్ళతో రాకొచ్చాం, సంతోషంగా ఉందామని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటే నన్ను పెంచిన మా అమ్మ వచ్చింది. గబగబా స్పీడ్గా వచ్చి నా భార్యను పక్కకి నెట్టేసి నా తమ్ముని భార్యను తీసుకుని పోయి ఆమె పక్కన కూర్చోబెట్టుకోవడమే కాదు, అంతమందిలో ఆమెను బాగా గౌరవించిన తర్వాత నా భార్యను పట్టుకొని ఒక మాట అన్నది, నాలాగా నువ్వు కూడా గొడ్రాలు అయిపోతావులే, పెళ్ళే సంవత్సరాలు అయితే ఇంతవరకు లేదు, వాడి పెదనాన్నలాగా ఏం ఉండదులే, వాడికి కూడా ఎవరినో ఒకరిని తెచ్చి నన్ను పెంచారులేండి. మా నాన్న వాళ్ళ సొంత అన్నకి పిల్లలు లేకపోతే నన్ను దత్తత తీసుకుని పెంచారు. వాడు కూడా ఇంతే అవుతులే, మీ బతుకులు ఇంతేలే అని చెప్పేసి అన్నది. గుండెలు కరిగిపోయినాయి మాకు ఆ రోజు. నా భార్య వచ్చి సాయంత్రం 7 అయింది, మిద్దెక్కాం నిద్రపోదాం అని చెప్పేసి. అప్పుడు చెప్తుంది ఈ మాట, ఏడ్చుకుంటూ ఆగలేక, నేను గొడ్రాలను అవుతానా బావా, మీ అమ్మ ఇలా అన్నది నన్ను, అందరిలో 100 మంది ముందు ఈ మాట అన్నది, మనం గొడ్రాలు అవుతామా అని చెప్పేసానంటే తన ముందు ఏడవలేక, తను నిద్రపోయిన తర్వాత కన్నీరు ఆగల, నాకు అసలు కన్నీరు ఆగల, ఏడుస్తా ఉన్నా. ఇంత మాట అన్నారా ప్రభువా, నేను నమ్ముకున్నందుకు, నాకు జీవితంలో ఏం తెలియదే, నేను నమ్ముకున్నాను, ఇప్పుడు నాకు పెళ్ళే దగ్గర 2 సంవత్సరాలుగా వస్తుంటే నిజంగా నేను కూడా మా అమ్మ నాన్న వల్లే, నన్ను పెంచిన అమ్మ నాన్న వల్ల అయిపోతానా, నా కుటుంబం ఇంతే అయిపోయిద్దా అని చెప్పేసి అనుకున్నా. ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినబడిందండి, నా కుమారుడా, నువ్వు నన్ను నమ్ముకున్నావు గనుక నీకు స్వాస్థ్యం ఇవ్వకుండా నేను ఊరుకుంటానా అని చెప్పేసి నా స్వరం వినబడింది. అంతే, ఆ స్వరాన్ని నమ్మాం, వచ్చాం. ఆల్ నైట్ తర్వాత మరుసటి రోజు ఆల్ నైట్ అన్న దగ్గరికి వెళ్ళాం, ఏడ్చాం. ఇదన్నా పరిస్థితి, ఇలా అన్నారు, సంతోషంగా ఉందాం అనుకుంటే అవమానం పాలై వచ్చామంటే, ఏం కాదమ్మా, ప్రభు సహాయం చేస్తాడు, నమ్ముతాడు, ప్రార్థన చేశాడు. ఏ డేట్నైతే ఖచ్చితంగా మేము ఏడ్చామో, బాధపడ్డామో, అదే డేట్ మరుసటి నెలకి నా భార్య కన్సీవ్ అయింది. ఖచ్చితంగా నెలకి అదే డేట్న మరలా నా భార్య కన్సీవ్ అయింది. అదే డేట్న మరలా నా కుమారుడు పుట్టాడు. అదే డేట్ నా కుమారుడు పుట్టాడు. ఇది నిజం. వాడిని తీసుకున్నాడు, దేవుని చిత్తం అది రేపు తీసుకొని వస్తారు. సేమ్ నన్ను చూసారుగా, వాడిని చూసినట్టే, ఇంకా ప్రింట్ సేమ్ యథావిధిగా ఉంటుంది. ఈయన ఆ కోరును నిరీక్షణ ద్వారముగా మార్చగలిగిన వాడు నా ప్రభువు. ఈ రాత్రి నువ్వు నమ్మితే ఆయన దగ్గరికి రా. ఆ కోరులో లోయ ఏదైనా కావచ్చు నీ జీవితంలో, నిరీక్షణ ద్వారముగా మార్చగలిగిన వాడు. ఆకాను నమ్మక చనిపోయాడు. శపితమైన దాన్ని తీసుకోవద్దు, యెహోవా సెలవిచ్చినని ఖండితంగా
పాలెములందరికీ చెబితే ఎరుకో అంటే అది శపితమైంది, వద్దు, దేవునికి ఇష్టం లేదని చెప్తే ఆకను తీసుకుని వచ్చాడు. దేవునికి ఇష్టం లేకుండా తను మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆకోరు లోయలో తను చనిపోయాడు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకపోయినా, ఇన్నాళ్ళు దేవునికి నచ్చినట్టు జీవించకపోయినా, దేవుని వెంబడించకపోయినా, ఆయన తెలుసుకోకపోయినా, ఈరోజు ప్రేమతో నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడికల ద్వారా నీతోటి ఆకోరు ఏదైనా కావచ్చు, దాన్ని తీసివేసి నిరీక్షణ ద్వారంగా నిన్ను మార్చి ఒక్కొక్క మెట్టు వాటితోటి నీ కష్టంతో కట్టి నిన్ను పరలోకం చేరుస్తా అని చెప్పేసి యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు వస్తావా? దేవుని పాదాల చెంతకు వస్తావా? ఆయన నమ్ముతావా? ఒక కార్యం కాదు, అద్భుతమైన కార్యాలే. ఇశ్రాయేలు గడగడగడ ఉనికారేమో కానీ అది గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఇంకా జీవితంలో. ఆయన నమ్మితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు వస్తావా? దేవుని పాదాల చెంతకు వస్తావా? 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 నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయి